హాయ్ గైస్, చల్లచల్లగా కర్బూజా జ్యూస్ తాగుతూ వేడివేడిగా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం హైడ్రేటింగ్ గా ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ బాగా తాగండి. ఇలాంటి జ్యూస్లు అవి తాగుతూ ఉండండి. అలానే మన ఇంట్లో బుడ్డగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచిగా వాటర్ అది పట్టించి జ్యూసులు లాంటివి ఎక్కువ పట్టిస్తూ ఉండండి. ఇంకైతే ఈరోజు డిన్నర్లోకి పాలక్ ఎగ్ బుర్జీ అండ్ సజ్జ రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఈ కిచెన్ వ్లాగ్స్ ఇవే పెడతావా, ఇంక నీ లైఫ్లో వేరే ఏం జరగట్లేదా అని అనుకుంటున్నారా మీరు? మీకేలా ఉంటే నాకు ఎంత బోర్ కొడుతుందో అర్థం చేసుకోండి. అస్సలు ఖాళీ ఉండట్లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వంట, మళ్ళీ వర్క్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్, ఇంకంతే రోజంతా అలానే అయిపోతుంది. ఒకవేళ నాకు ఖాళీ ఉన్నా మా ఆయనకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఒక్కొక్కసారి అంతే కదా లైఫ్, ఎంత బిజీగా అయిపోతూ ఉంటుందో. ఇంకా ఇంట్లో పనులు ఇంట్లోనే సరిపోతే తప్ప బయటికి వెళ్ళడానికి కూడా కుదరదు. మరి నేను బయటికి వెళ్తేనే కదా మీకు వీడియోస్ అవి పెట్టి. ఇంకైతే డిన్నర్లోకి సజ్జ రొట్టి ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా, చాలా మందికి సజ్జలు, జొన్నలు ఇవన్నీ తెలీదు. జొన్నలు అంటే ఈ మధ్యన అందరికీ కొద్దిగా తెలుస్తుంది, కానీ సజ్జలు ఇంకా అండర్ రేటెడే. జొన్నల కన్నా సజ్జ రొట్టి, సజ్జన్నం ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి సజ్జలు తినటం మొదలు పెట్టామంటే మళ్ళీ జొన్న రొట్టెలు అవి తినబుద్ధి కాదు, అంత టేస్టీగా ఉంటాయి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. జొన్నల కన్నా సజ్జల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి రైస్కి బెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ వెయిట్ లాస్ ఎస్పెషల్లీ.